హలో ఎవ్రీవన్. ఏపీలో డైరెక్ట్‌గా మీకు వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసిన అవసరం అయితే లేదు. అట్ ది సేమ్ టైమ్ మీరు ఎక్కడ గాని అప్లై కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నేను చెప్పేటువంటి అడ్రస్‌కి, ఇప్పుడు నేను చెప్పేటువంటి డేట్స్ ఆ రోజున డైరెక్ట్‌గా మీకు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా? సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకిక్కడ ఆ రోజు మీకైతే 2 కంపెనీలయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నాయి. ఆ 2 కంపెనీలు ఏమంటే మనకి ఇక చూడండి, ఇక్కడ మనకి హెట్రో ల్యాబ్స్, జెప్టో, స్విగ్గీ ప్రైవేట్ లిమిటెడ్ వారైతే ఇక్కడ మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ హెట్రో ల్యాబ్స్ వారు గమనిస్తే జూనియర్ కెమిస్ట్రీ, క్యూఏ, క్యూసీ, జూనియర్ ఆఫీసర్ అనే ఉద్యోగులైతే భర్తీ చేస్తున్నారు. చాలా పోస్టులైతే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసుకుంటే 150 పోస్టులైతే ఇక్కడ మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు ఇక్కడ. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ, ఎంఎస్సీ, కెమిస్ట్రీ, ఐటీఐ ఫిట్టర్ అనే ఉద్యోగులైతే భర్తీ చేస్తున్నారు ఆ రోజు. ఏజ్ లిమిట్ అనేది 18-26 ఇయర్స్ మధ్య మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండవలసి ఉంటుంది. 12,000 జీతం అయితే ఇస్తామంటున్నారు. తర్వాత కంపెనీ చూసుకుంటే మనకి జెప్టో, స్విగ్గీ ప్రైవేట్ లిమిటెడ్ వారు పికింగ్, ప్యాకింగ్, స్కానింగ్ అమ్మ. మనకి 100 పోస్టులైతే రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు. ఆ రోజు ఎస్ఎస్‌సి, ఇంటర్ ఆ 2 క్వాలిఫికేషన్లు ఉంటే సరిపోతుంది. కేవలం ఎస్ఎస్‌సినా ఉండాలి, లేదా ఇంటర్ అన్నా ఉండాలి. 2 ఉంటే కూడా ఇంకా బెస్ట్ మీకు. ఓకేనా? 18-35 ఇయర్స్ మధ్య మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండవలసి ఉంటుంది. 16,000 జీతం అయితే ఇస్తామంటున్నారు. ఇక్కడ మీరు ఎలాంటి ఫీజు కూడా పే చేయవలసిన అవసరం అయితే లేదు. అదేవిధంగా మీరు ఎలాంటి అప్లికేషన్ కూడా మీరైతే అప్లై చేయవలసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నేను చెప్పేటువంటి అడ్రస్‌కి, డేట్స్‌కి ఆ రోజున మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఎత్తుకొని డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడైతే చెప్తాను. సో, ఇక్కడ చూడండి, మనకి అఫీషియల్‌గా రిలీజ్ అయితే చేశారు. మనకి డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామింగ్ ద్వారా జాబ్ మేళా లొకేషన్ చూసుకుంటే చూడండి, ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందికొట్కూరు, నంద్యాల డిస్ట్రిక్ట్ అమ్మ ఇది. ఓకేనా? మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేయొచ్చు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందికొట్కూరు, నంద్యాల, అది అడ్రస్సు. డిస్ట్రిక్ట్ అయితే నంద్యాల డిస్ట్రిక్టు. ఆ నంద్యాల డిస్ట్రిక్ట్‌లో మనకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందికొట్కూరు అనే అడ్రస్‌లో ఆ కాలేజ్‌లో అయితే రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు మనకి. మీకు రిక్రూట్‌మెంట్ సంబంధించి డేట్ వెన్యూ డేట్ చూసుకుంటే మీకు జనవరి 3వ తేదీన 2025 ఆ రోజున ఆ కాలేజ్‌లో మీకైతే వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఆ వాకిన్ ఇంటర్వ్యూకి ఎవరైతే వెళ్ళవచ్చంటే లోకల్ క్యాండిడేట్స్ వెళ్ళొచ్చు, నాన్ లోకల్ కూడా వెళ్ళొచ్చమ్మా. హోల్ మన ఏపీ మొత్తం ఏ డిస్ట్రిక్ట్ వారైనా సరే అందరూ కూడా ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చును. నో ఇష్యూ. ఓకేనా? కొంతమంది కామెంట్ చేస్తున్నారు, సార్ ఓన్లీ ఆ నంద్యాల డిస్ట్రిక్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే వెళ్ళాలా? వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చా అనేసి. ఇది ఏపీ కాబట్టి మన ఏపీలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి ఏ డిస్ట్రిక్ట్ వారైనా సరే అందరూ కూడా ఆ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. నో ఇష్యూ. ఓకేనా? సో, ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోని వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు కామెంట్ సెక్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చేసాను. వాట్సాప్ గ్రూప్స్ కూడా లింక్ కూడా ఇచ్చేసాను. డైలీ కూడా అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి అక్కడ కూడా జాయిన్ అయితే అయిపోండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ కూడా మెన్షన్ చేయండమ్మా. కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వీడియో చూస్తున్నారో అవి డిస్ట్రిక్ట్‌కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 100% నేను మీకైతే వీడియోస్ అయితే చేస్తాను. థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.